ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబా గారు మన కోసం అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి సమయం లేదమ్మా, వెంటనే మేలుకో, మూడో వ్యక్తి ప్రవేశించబోతుంది, చాలా తీవ్రంగా ప్రయత్నం అనేది జరుగుతుంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు ఎవరి గురించి చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించినటువంటి సందేశం గురించి చూస్తే, తల్లి సమయం లేదమ్మా, ఎందుకు సమయం లేదని చెప్తున్నాను అంటే, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నిజానిజాలను గ్రహించే ప్రయత్నం చెయ్యి. నువ్వు ఇప్పటికైనా మేలుకోకపోతే చాలా ప్రమాదం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే మీ ఇద్దరి జీవితాల్లోకి ఒక మూడో వ్యక్తి ప్రవేశించబోతోంది. ఆ వ్యక్తి మరొక స్త్రీనా లేదా మరొక పురుషుడా అనేది నేను చెప్పను, కానీ ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది నువ్వు అనుకునేటటువంటి సంబంధం అయితే కాదు. కానీ ఈ యొక్క సంబంధం, ఈ యొక్క ప్రవేశం ద్వారా మీ ఇద్దరి జీవితాల్లో మాత్రం ఎప్పుడూ ఊహించినటువంటి పెద్ద అనర్థాలు అనేవి జరగబోతున్నాయి. అయితే అసలు ఏం జరగబోతున్నది అనేది నువ్వు ముందుగా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎప్పుడైతే మీ ఇద్దరి భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రవేశం ఉంటుందో అప్పుడే మీ ఇద్దరి గుట్టులన్నీ కూడా బయటపడే అవకాశం అయితే వచ్చేసింది. ఈ యొక్క బయటపడే విషయాల పట్ల చాలామంది నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువులకు నీ జుట్టు చిక్కినట్లుగా అయిపోతుంది. ఈ విధంగా నీ జుట్టు చిక్కడం వల్ల నిన్ను ఏ విధంగా ఆడుకుంటే నువ్వు లొంగుతావా అనేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దీని కారణంగా నీ మీద అనేక రకాలైనటువంటి మాటలను సృష్టించి, ఉన్నవి లేనివి కల్పించి, ఒక ఇంటిలో జరిగినది 10 ఇళ్లకు పాకే విధంగా చాలామంది కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ డప్పు ఒక్కటే కొట్టకుండా అనేక రకాలుగా వివరించి విశదీకరించి మరీ చెప్తూ ఉన్నారు. దీనివల్ల నీకు వచ్చే నష్టం ఏమీ లేదు, కానీ చాలా వరకు కూడా నీ మీద అపనిందలు అనేవి పడబోతున్నాయి. ఇక్కడ ఎవరైతే నీకు శత్రువులుగా ఉన్నటువంటి వారు, నీ యొక్క జీవిత భాగస్వామికి మిత్రులుగా ఉన్నటువంటి వారు, వారి యొక్క మాటలను నీ యొక్క జీవిత భాగస్వామి నమ్మడం వల్ల నీ మీద అనేక రకాలుగా ఈర్ష్యను పెంచుకొని, అసూయను పెంచుకొని, ద్వేషాన్ని పెంచుకొని నిన్ను అనేక రకాలైనటువంటి మాటలతోటి చిత్రహింసలు పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఒక ఇంట్లో ఉండేటటువంటి అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇలా వేరే వారి యొక్క చొరవతోటి మీ ఇద్దరి మధ్య గొడవలు అనేవి జరగటం అనేది ఎంతవరకు కూడా మంచిది కాదు. ఎప్పుడైనా కానీ మూడో వ్యక్తి ప్రవేశం అనేది రాకుండా మాత్రమే చూసుకోవాలి. వచ్చింది అంటే కనుక అది ఎన్నో రకాలుగా దారి తీసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశం నువ్వు ఇవ్వకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను ఇప్పుడే మేలుకో అని చెప్తున్నాను. ఇక్కడ నీ యొక్క మాటలు విని కానీ, లేదంటే నీ యొక్క బాధను చూసి కానీ ఎవరైనా ఒక్క మాట చెప్పి పక్కకు వెళ్ళిపోయేవారే తప్ప నీ యొక్క కష్టాన్ని, నీ యొక్క నష్టాన్ని, నీ యొక్క బాధను మనసుతోటి అర్థం చేసుకునేవారు ఎవ్వరూ కూడా ఉండరు. కాబట్టి ఇక్కడ మూడో వ్యక్తితోటి ఏమాత్రం అవసరం లేదు అనే నిజాన్ని నువ్వు ఇప్పటికైనా గ్రహించాలి. అలా గ్రహించకపోతే నువ్వే నీ యొక్క కాపురాన్ని తీసుకొని వెళ్ళి నడి రోడ్డు మీద పెట్టినట్లుగా ఉంటుంది. ఎప్పుడైనా 4 గోడల మధ్య ఉండాల్సినటువంటి కాపురం, భార్యాభర్తల మధ్య గొడవలు, చిన్న చిన్న మాటలు ఏవి కూడా బయట వ్యక్తులకు తెలియనంత వరకు మాత్రమే నీ యొక్క జీవితం గుట్టుగా ఉంటుంది అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఎప్పుడైతే గడప దాటి నువ్వు అడుగు పెడతావో, ఎప్పుడైతే గడప దాటి మాటలు బయటకు వెళ్తాయో అక్కడ నీకు
ఎక్కడా లేని అవమానాలు జరుగుతాయి. ఎప్పుడూ నువ్వు ఊహించినటువంటి మాటలు, నిందలు నువ్వు మోయాల్సి వస్తుంది. అక్కడ జరిగింది ఒకటైతే దాన్ని 10 రకాలుగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు సృష్టించుకొని నీ మీద నిందలు మోపుతూ ఉంటారు. ఇవన్నీ కూడా తట్టుకొని విని నువ్వు ధైర్యంగా నిలబడగలను అని చెప్పి అనుకుంటున్నావా? ప్రస్తుతానికి అలా అనుకోవచ్చు, కానీ ఎదుటివారు నిన్ను చూసే చూపులు, నీతో మాట్లాడే పద్ధతి, నీతో ప్రవర్తించే ప్రవర్తన, నిన్ను ఒంటరిగా వెలివేసే విధానం, ఇవన్నీ కూడా నువ్వు ఏం పర్వాలేదు అన్నంత ఈజీగా మేనేజ్ చేయలేవు అన్న విషయాన్ని తెలుసుకోవాలి తల్లి. కాబట్టే ఇప్పటికైనా గ్రహించమ్మా, ఇప్పటికైనా మేలుకో, అసలు వాస్తవాలు తెలుసుకో, సమాజం ఎలా ఉందో నువ్వు గుర్తించు. మనుషుల యొక్క వ్యక్తిత్వాలు, వారి యొక్క మనోభావాలు ప్రతిదీ కూడా నీకు పూసగుచ్చినట్లు వివరించి చెప్తున్నాను. ఇక ఇంతకు మించి ఒక తండ్రిగా నేను ఇంకా ఏం చెప్పగలను? నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతోటే ఇవన్నీ కూడా నీ ముందుకు తీసుకొని వచ్చాను తల్లి అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి ఈ సందేశం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.